డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం పూర్తయింది. ఇందులో భాగంగానే వార్డులను డీలిమిటేషన్ చేస్తోంది. ఇప్పుడున్న 150 వార్డులకు మరో 150 వార్డులు అదనంగా వచ్చి చేరాయి. అయితే ఇందులో ఎలాంటి పారదర్శకత పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలు విలీనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విలీనం చేసింది. అది చాలదన్నట్టుగా జోన్ల వివాదానికి తెరలేపింది. 70,000 జనాభాకు ఒక డివిజన్ ఉండేది. ఇప్పుడు డివిజన్లు పెరిగిన లెక్కలు చూస్తే ప్రస్తుతం 30 నుంచి 40,000 జనాభాకు ఒక వార్డు ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని చోట్ల జనాభా సరైన రీతిలో లేకపోయినా వార్డులు ఏర్పాటు చేశారు. వార్డుల పునర్విభజన సరిహద్దులపై పూర్తి స్థాయి స్పష్టత లేకుండా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రైట్, జిహెచ్ఎంసీ సంబంధించి డీలిమిటేషన్ మొత్తానికి గందరగోళం నెలకొన్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ కాల్ సెంటర్ కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి ఫిర్యాదుల కేంద్రానికి భారీగా ఫిర్యాదులు అయితే వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఒక డివిజన్ లో ఉన్నటువంటి వాళ్ళను మరొక డివిజన్ కు వేయటం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి నిర్ణయం సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఏదైతే రాజకీయంగా కుట్ర చేసే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. అటు జోన్ల వారీగా కూడా ఒక డివిజన్ లో ఉన్నటువంటి వాళ్ళను మరొక డివిజన్ లోకి వేయటం. అయితే ప్రధానంగా ఇటు తుర్కేంజల్ తో పాటు బరక్పేట్ తో పాటు కొన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చార్మినార్ విభజన కూడా పూర్తిగా ఒక జోన్ లో ఉన్నటువంటి వాళ్ళని మరొక వార్డులోకి మార్చడం పట్ల పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా చివరి దశ కాకపోయినప్పటికీ పూర్తిగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి సలహాలు సూచనలు అయితే స్వీకరిస్తున్నారు. కానీ అందులో భాగంగానే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కు ఏ విధంగా అశాస్త్రీయంగా మార్చారంటూ కూడా వాళ్ళంతా ఆందోళన అయితే వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో బౌండరీస్ కావచ్చు, పూర్తి స్థాయిలో జనాభా లేకపోయినప్పటికీ కూడా ఏదైతే వార్డులను ఏర్పాటు చేయడం పట్ల ఉన్నటువంటి పెద్ద ఎత్తున స్థానికుల నుంచి అయితే ఆందోళన అయితే నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన జిహెచ్ఎంసీ కూడా కొంత కసరత్తు చేస్తుంది. కానీ అది ఫైనల్ అవుతుందా కాదా అనేది మాత్రం ఇంకా కొంత గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.